ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీకు, నా సాటి సేవకులకు ప్రభు యొక్క నామములో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చక్కని ఆధ్యాత్మికమైన ఈ కూడికలు ఏర్పాటు చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆంధ్రియ ద్వారా దేవుడు ఈ కూడికలను జరిపించడం, ఇది ఎంతో అతిశయ కారణం. ఆంధ్రియా హైదరాబాదు పట్టణంలో దేవుని సేవ చేయుచున్నటువంటి దైవజనుడు తిమోతి పాస్టర్ గారి ద్వారా ఆంధ్రియా నాకు పరిచయం అయ్యాడు. తాను పరిచయం అయినప్పుడు తన యొక్క జీవిత భవిష్యత్తులో తనకున్న సంకల్పం, భవిష్యత్తులో దేవుని యొక్క సేవ విషయంలో తనకున్నటువంటి ఒక చక్కని అవగాహన, చాలా విషయాలు తాను చెప్పడం, వినడం, ఒక యవ్వన ప్రాయములో ఒక తక్కువ వయస్సు కలిగిన ఆ యొక్క దాసునికి దేవుడు ఇంత భారం, ఇంత బాధ్యత తాను కలిగి చేయడం అనేటువంటిది భవిష్యత్ కాలములో దేవుడు తనను తన చేతిలోనికి తీసుకొని ఒక బలమైనటువంటి పనిముట్టుగా దేవుడు వాడుకోవడం అనేది జరుగుతుంది అని విశ్వసించడం నా మట్టుకు నాకు కలుగగలిగాది. ఈరోజు ఎంతోమంది సేవకులు ఉన్నారు, సంవత్సరాల తరబడి సేవ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కూడికలు వారి సంవత్సరముల కాలములో అనేక మంది వ్యక్తులు చేయలేకపోవడం, సేవలో వారికి ఎంత భారమైతే ఉందో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అయితే ఇటువంటి దైవ సేవకుడు ఇటువంటి కార్యాలు చేయటానికి దేవుని చేత తాను పిలువబడి ఆయన యొక్క పనిని తన చేతికిచ్చి ఆయనకు మహిమ తెచ్చేటువంటి ఇటువంటి కార్యాలు మీ అందరి యొక్క ఆత్మీయ జీవిత ప్రయోజనార్థకంగా తను తీసుకునే బాధ్యతలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో తన సేవకుని విషయంలో దేవునికి ఉన్న ప్రణాళిక అని చెప్పడంలో సందేహం లేదు. ఇటువంటి దైవ సేవకులు లోకములో ఉండగలిగితే దేవుని యొక్క సేవ పరిపూర్ణంగా సాగిపోవటానికి, అనేకమైన ఆత్మలను సంరక్షణలోనికి నడిపించుకోవటానికి ఎంతైనా అవకాశం అనేది ఉండగలుగుతుంది. ఎందుకు ఈ సమయమందు ఈ విషయం చెబుతున్నాను అంటే, దైవ సేవకుడు ఆంధ్రియా విషయం దేవుని యొక్క భక్తులైన మీరందరూ కూడా మీ దినచర్యలో మీరు చేసేటువంటి ప్రార్థనలు తనను తన సేవను జ్ఞాపకానికి తెచ్చుకొని తన వెనుకొండి మీరు ప్రార్థన చేయగలిగితే భవిష్యత్తులో దేవుడు ఇంకా తను వందలు కాదు, వేలు కాదు, లక్షలాది మంది ప్రజలకు ఒక ప్రయోజనకరమైనటువంటి సేవకునిగా దేవుడు తీర్చిదిద్దగలడు.
కాబట్టి తనకు అవసరమైనది మీ నుండి ఏది అంటే మీరు చేసే ప్రార్థన ఒక్కటే. కాబట్టి ఆ సేవకుని విషయం మీరు ప్రార్థించండి. భవిష్యత్తులో దేవుడు తన ఎడల ఉన్న తన దైవిక సంకల్పము ఏదైతే ఉందో అది దేవుడు కార్యరూపములో దేవుడు దాల్చి బలముగా దైవ సేవకుని దేవుడు వాడుకునేటట్టుగా. నేను ఆంద్రియతో ఒక మాట చెప్పాను. ఆంద్రియ, నాది హస్తమించే రోజులు, మీది ఉదయించే రోజులు. మా వంటి వారు హస్తమించక మునుపే ఉదయించే మీ వంటి వారు మాకంటే గొప్ప సేవకులు కావాలి. ఒక చెడ్డవాణ్ణి మంచివాణ్ణి చేయాలి. ఈ సేవంతటిలో గుప్తమై ఉన్నది ఒక్కటే ఒక్కటి, ఒక చెడ్డవాణ్ణి మంచివాణ్ణి చేయాలి. ఇంతే ఈ సేవలో ఉండేటువంటి పరమార్థికమైన అర్థం. అటువంటి పనిని కలిగి తాను సాగిపోయేటప్పుడు భక్తులైనటువంటి మీ యొక్క ప్రార్థనలు అటువంటి వ్యక్తుల వెనుక ఉంటే బలముగా దేవుడు వాడుకుంటాడు. తన పక్షమున ఒక సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా వేడుకోవడం, అటువంటి సేవకుని విషయమై మీరు ప్రార్థించండి. దేవుడు అనేకమైన కార్యాలు తన ద్వారా జరిగించుకోగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు చదవగా మనం వినగలుగుతాం. ఆ మనుష్యుడు కులమాలు చేత పట్టుకొని కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గాన బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనో 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. చాలు. యెహెజ్కేలు 47వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ వచనం వరకు చూడగలిగినట్లయితే ఉబుకుచూ ఉన్నటువంటి నీరు మనకక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ ఉబికేటువంటి నీటి దగ్గరికి దేవుడు యెహెజ్కేలును తీసుకుని వచ్చాడు. కొలనూలు చేత పట్టుకున్నాడు. ఉబుకుతో పారుచూ ఉన్నటువంటి ఆ నీటి దగ్గర కొలనూలు చేత పట్టుకున్న దేవుడు 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు కొలువబడినటువంటి 1000 మూరలు కూడా నీటి గుండా నడువూరి చెప్పగలిగాడు. ఆ కొలువబడినటువంటి 1000 మూరలు కూడా ఆ నీటిలో నుండి యెహెజ్కేలు నడుస్తూ వెళ్ళాడు. అది పూర్తి కాగా దాని లోతు చీలమండల లోతు. మళ్ళీ కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలువగా యెహెజ్కేలు కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నీటి గుండా నడువు అని. ఆ 1000 మూరలు తను నడుచుకుంటూ వెళ్ళగా 1000 మూరలు పూర్తి కాగా దాని యొక్క లోతు మోకాళ్ళ లోతు వరకు రాగలిగాది. మళ్ళీ కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు నడువు అన్నప్పుడు కొలువబడిన 1000 మూరలు నడుచుకుంటూ వెళ్ళగా అది మొలలోతు వరకు రాగలిగాది, అనగా నడుముల లోతు. మళ్ళీ కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు కొలువుగా యెహెజ్కేలు నడువు అనగా
కొలువబడిన 1000 మూరలు కూడా తను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు నడవలేకపోయాడు. లోతు ఎక్కువ ఉండుటను బట్టి నడవలేకపోయాడు. ఇక ఈదవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది ఈ వాక్యంలో ఉన్న విషయం. ఇక్కడ మనం చూడగలిగితే 4000 మూరలు కొలువబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. అయితే ఒక్కొక్క 1000 మూరలకు మనం ఆలోచించగలిగితే 1 చీలమండల లోతు, 2 మోకాళ్ల లోతు, 3 మొల లోతు, 4 ఈదవలసిన పరిస్థితి. అసలుకి 4000 మూరలు ఏది? అసలుకి చీలమండలం ఏది? మోకాళ్ళు ఏది? నడుమల లోతు ఏది? ఈదవలసిన పరిస్థితి ఏది? పరిశుద్ధ గ్రంథం అక్షరార్థంతో కూడింది కాదు. పరిశుద్ధ గ్రంథం చరిత్రతో కూడింది కాదు. పరిశుద్ధ గ్రంథం ఆత్మ సంబంధమైన గ్రంథం. అక్షరార్థకంగా కనిపించిన, చరిత్రగా కనిపించిన, అందులో దాగి ఉన్న భావగర్భితమైన పరమార్థికమైన సత్యములను పరిశుద్ధాత్మ సహాయముతో వాటన్నిటినీ వెలికి తీసుకోగలిగితే, నీ అంతరంగముతో దాన్ని అందుకుంటే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అందుకే ఈ గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజానికి ఆత్మ సంబంధంగానే దీన్ని పరిచయం చేయాలి. ఆత్మ సంబంధముగానే దీన్ని బోధించాలి. అప్పుడే ప్రతి వ్యక్తి కూడా ఆ వాక్య ఆధారాన్ని బట్టి తన ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు వృద్ధి చేసుకొని ఒక పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ఈ రోజున క్రైస్తవ సమాజం ధరిలోనే ఉంటున్నారు, కానీ లోతులోనికి వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఒక నామకార్థపు యొక్క క్రైస్తవులుగానే మిగిలిపోయారే కానీ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడను, ఒక నిజమైన క్రైస్తవురాలను అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనిపించలే, అగుపించలే. ఎంత ఈరోజు నేను మళ్ళీ ఎవరికి ఎప్పుడు మర లేక తెలియదు
ఈరోజు ప్రభు ఒక వినే నా లేదా ఇది అదే 4000 సంవత్సరములలో పాదాల లోతు, మోకాళ్ల లోతు, మొలలోతు ఈదవలసిన పరిస్థితి సంభవించిన వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. చీలమండల లోతుకు సంబంధించిన వ్యక్తి ఎవరు? మోకాళ్ల లోతుకు సంబంధించిన వ్యక్తి ఎవరు? ఈదవలసిన పరిస్థితికి సంబంధించిన వ్యక్తి ఎవరు? మొలలోతుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అని మనము చూడగలిగితే గమనించాలి. ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరాలు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరములు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు, సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరములు, మొత్తం 4000 సంవత్సరములు. 4000 మూరలలో చీలమండలానికి సంబంధించిన వ్యక్తి హానోకు, మోకాళ్ల లోతుకు సంబంధించిన వ్యక్తి అబ్రహాము, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి సొలొమోను, ఈదవలసిన పరిస్థితి దానికి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. 4000 మూరలలో శరీరములోని భాగాలు కనిపిస్తున్నాయి. 4000 సంవత్సరముల కాలములలో ఈ భాగాలకు సంబంధించిన వ్యక్తులు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఈ 1000 మూరలు నడవగా పాదాల లోతుకు సంబంధించిన వ్యక్తి ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు. ఆ కాలములో కనిపించిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. ఇతడు పాదములకు సంబంధించిన వ్యక్తి. హానోకు ఎలా పాదాలకు సంబంధించిన వ్యక్తి? నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడువైనా పాదములు దేనికి పోల్చబడినవి అంటే రెండింటికి పోల్చబడ్డాయి. నీ పాదముతో నువ్వు వేసే అడుగు ఒకటి మంచిది, అదే పాదముతో వేసే అడుగు చెడ్డది. ఈరోజు లోకములో అనగా ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు వారి పాదపు యొక్క అడుగులు మంచివిగా ఉంటాయి. మరికొంతమందిని చూడగలిగితే వారి పాదపు అడుగులు చెడుగా ఉండగలుగుతాయి. ఈరోజు నువ్వు ఆలోచించు,
నువ్వు వేసేటువంటి అడుగు దేవునిదై ఉన్నదా, మంచిదై ఉన్నదా? నువ్వు వేసేటువంటి అడుగు ఎక్కడైనా చెడ్డదై ఉన్నదా, లోకానికి సంబంధించినదై ఉన్నదా, అపవాదికి సంబంధించినదై ఉంటున్నదా? ఒక్కసారి ఆలోచించు. బైబిల్లో హానోకు అతడు జీవించినది 365 సంవత్సరములు. అందులో 65 సంవత్సరములు దేవుడు ప్రక్కన పెట్టి 300 సంవత్సరములు మాత్రమే ఆయనతో నడిచినట్లు దీనిలో లిఖితపరిచేశాడు. 300 సంవత్సరములు హానోకు దేవునితో కూడా నడిచెను. 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎలా నడిచి ఉంటాడు? ఎలా నడిచి ఉంటాడు? ఎవరైనా బోధించారా హానోకు? హానోకు ఎవరైనా బోధించారా? హానోకు నీవు దేవునితో కూడా నడవవయ్యా అని. 300 సంవత్సరాలు దేవునితో నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎలా నడిచాడు తెలుసా? యూదా పత్రిక 14-15 వచనాలు నీవు చూడు. యూదా పత్రిక 14వ వచనం చదువుకుందాం. త్వరగా చదువుదాం. ఫస్ట్ గా మీరు తీసినా కూడా చదివేయండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా. చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు. హానోకు జీవించిన కాలములో ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము చనిపోలే. హానోకు బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్న హానోకు ఆదామును గురించి ఏ నేర్చుకోగలిగాడు? ఆదికాండం 3:8 మనం చదువుకుందాం. ఆదికాండం 3:8లో చూస్తే చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చూడండి, దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడైన యెహోవా తన యొక్క నోటి మాటతో ఈ సృష్టిని 5 దినాలలో దేవుడు చేసేశాడు. 6వ దినమందు తన చేతి నిర్మాణముతో తన పోలికలో మనిషిని చేశాడు. ఒంటరితనం మంచిది కాదని గాఢ నిద్ర ఇచ్చాడు. తనలోని మాంసము ఎముక తీసి స్త్రీనిగా చేశాడు. గాయాన్ని కట్టి నిద్ర మేలుకొల్పాడు. వెంటనే ఆమెను చూచి, నీవు నాలో నుండి తీయబడిన దానివి కాబట్టి నారీ. సృష్టిలో ప్రథమ ఫలం మీరు నివసించటానికి దేవుడు ఒక చక్కని తోట, అది వారికి నివాసయోగ్యమైన స్థలం. ఇక్కడే మీరు కాపురముండుడి. దేవుని మూలమున కలిగినటువంటి ఏదేను యొక్క తోటలో దేవుడు చల్లపూట ప్రతిరోజు దివిని విడిచేవాడు, భూమికి వచ్చేసేవాడు. దివిని విడిచి భూమికి వచ్చిన క్రీస్తు ప్రభు దేవాతి దేవుడు ఆ తోటలో ఏం చేసేవాడు పాస్టర్ గారు? తోటలోనికి వచ్చిన యేసు ప్రభు ఏం చేసేవాడు? సంచరించాడు. ఏం చేశాడు? సంచరించాడు, తోటలో నడిచాడు.
ఏ దేవుడైతే తోటలోనికి వచ్చి సంచరించాడో, నడిచాడో, ఆ తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వ కూడా ఆయన సంచరించుచూ ఉండగా ఆయనతో పాటు వీరు కూడా సంచరించిరి. ఆ తోటలో నడుస్తూ ఉండగా వీరు కూడా ఆయనతో పాటు నడవగలిగిరి. తోటలో ఆయన వెళుతూ ఉండగా వీరు వెళ్ళగలిగిరి. బైబిల్ చెబుతుంది, ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు అంటే, హానోకు బ్రతికి ఉన్న కాలములోనే ఆదాము కూడా బ్రతికి ఉన్నాడు కాబట్టి హానోకు ఆదాముని గురించి తెలుసుకోగలిగాడు. తోటలోనికి వచ్చినటువంటి దేవాతి దేవుడు తోటలో సంచరించేటప్పుడు ఆదాము హవ్వ కూడా ఆయనతో కూడా సంచరించిరి. ఆ నడిచేటప్పుడు ఆయనతో పాటు కూడా నడవగలిగిరి. నేనెందుకు ఆదాము లాగా నేను దేవునితో నడవకూడదు? ఆదామును మాదిరిగా తీసుకున్నాడు. సంచరించే దేవునితో కూడా సంచరించగలిగాడే ఆదాము. నడిచే దేవునితో నడిచాడే. తను బ్రతికి ఉన్న కాలములో బ్రతికి ఉన్నటువంటి ఆదామును జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు నేనెందుకు నడవకూడదు నా దేవునితో? ఆదాముని గురించి తెలుసుకున్నటువంటి హానోకు చివరికి తాను కూడా నడవటానికి సిద్ధమైపోయాడు. అప్పుడు ఎలా నడిచాడు తెలుసా? ఒకసారి మీకు అర్థం అవటానికి చూద్దాం. పాస్టర్ గారు కొంచెం వస్తారా? దేవుడు హానోకు తన జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. దేవుని వెనుక హానోకు ఉండిపోయాడు. దేవుడా, నీ వెనుక నేనుంటా, నా ముందు నీ ఉండు, నీవు నా ముందుండి నువ్వు నన్ను నడిపించు. ఎప్పుడైతే హానోకు దేవునితో నడవడం అనేది నేర్చుకోగలిగాడు, ఆ నేర్చుకున్న విధానం తన జీవితంలో దేవుని ముందు పెట్టుకొని తను వెనుకుండిపోయాడు. అప్పుడు దేవుడు నడుస్తూ ఉండగా ఆయన అడుగు వేసుకుంటూ హానోకు వెళ్ళగలిగాడు. ఇది దేవునితో నడిచిన జీవితం. ఇది నీకు అర్థమయ్యాది. అమ్మా, అయ్యా, నీ జీవితంలో నీ దేవుని ముందు పెట్టుకో. నీవు కూడా ముందు పెట్టుకో. దేవాని వెనుక నేనుంటా, నువ్వు నా ముందుండు, నువ్వు నన్ను నడిపించు. నీవు నన్ను నడిపించు. ఎప్పుడు నీవు ఈ విధంగా దేవుణ్ణి నువ్వు కోరుకోగలుగుతావు, తప్పనిసరిగా ఆయన నడుస్తాడు, నేను నడిపిస్తాడు. 300 సంవత్సరములు హానోకు నడిచాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది నువ్వు బ్రతికే 70 సంవత్సరము 80 సంవత్సరములో లేత వయసు తీసేయి, బాల్య వయసు తీసేయి, ఇక నడిప్రాయం అంటావా? అక్కడ ప్రారంభమైతే వ్యాధులు, రోగాలు, సమస్యలు, శోధనలు. ఇక వృద్ధాప్యం అంటావా? మరణపు అంచుల్లో. లెక్కకొచ్చేది ఒక యవన వయస్సే. అది ఎంతకాలం ఉంటుంది? ఆ యవన కాలం అనే వయసు ఎంత ఉంటుంది? ఆ తక్కువ కాలము, ఆ తక్కువ సంవత్సరములలో కూడా మనము దేవునితో నడవలేకపోతున్నాము అంటే ఎంత మనము ఆయన వెంబడించడంలో వెనుకబడిపోతున్నాము. ఒక్కసారిగా నీవు ఆలోచించవలసిన విషయం. హానోకు నడిచిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? ఈ లోకపు యొక్క మరణాన్ని చూడకుండా సజీవంగానే వెళ్ళిపోయాడు. దేవునితో నడిచేవాడు మరణమును చూడడు, వాడు కొనిపోబడుతాడు. అమ్మ, నీవే దేవునితో నడిస్తే, అయ్యా నీవే దేవునితో నడిస్తే మరణాన్ని నీవు చూడవు. ఏ మరణం? రెండవ మరణాన్ని నీవు చూడవు. రెండవ మరణం నీ మీద పరిపాలించదు. హానోకు నడిచాడు, ఈ లోక మరణాన్ని చూడలేదు, సజీవంగానే మహిమ దేహముతో వెళ్ళిపోయాడు.
కారణం ఒక్క దేవునితో నడిచిన కారణాన్ని బట్టి. నీవే కాన నడవడము జరిగితే దేవునితో, రెండవ మరణము నీ మీద పరిపాలన చెయ్యదు. ఒకరోజు నీవు సజీవంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎదురు కాగలుగుతాయి. నువ్వు బ్రతికి ఉన్న కాలములో యేసు వస్తే, దేవునితో నడిస్తే వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. బైబిల్లో నీవు చూడు, ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనములో మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగో పోరాడుదువు. నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చుచున్నప్పుడు నీవేమి చేయుదువు? నీవు ఏం చేయగలుగుతావు? ఇక్కడ మనం ఇర్మియా 12:5లో చూడగలిగితే, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఇంకా నువ్వు రౌతులతో ఎలా పరిగెత్తగలవు? నెమ్మదిగా క్షేమంగా ఉన్నప్పుడే నీవేమాత్రం కానీ ముందుకు వెళ్ళలేదే. యోర్దాను ప్రవాహం ఎదురైతే నువ్వెలా పరిగెత్తగలుగుతావు? ఈ వాక్యంలో ఉన్న విషయం ఇది. ఇక్కడ మనం గమనించాలి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. దీన్ని బట్టి మనం చూడగలిగితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాదచారులతో పరిగెత్తడం, అలయగొట్టడము అనేటువంటి అర్థం కావటానికి మీకు ఒక్క విషయం చెబుతా. పాస్టర్ గారు ఏమనుకోరు కదా? రండి, మీరు రండి పాస్టర్ గారు, మీకు అర్థం అవటానికి చెబుతా. రండి పాస్టర్ గారు. ఇప్పుడు మన ఆంధ్రియా, మన పాస్టర్ గారు ఇద్దరికి పందెపు రంగం పెట్టాడు. ఈ పరుగు పందెంలో మీరు ఎవరు గెలవగలుగుతారో వారికి మంచి బహుమానం. ఇప్పుడు వెంటనే బహుమానం మీద దృష్టి మనస్సు పెట్టిన బిడ్డలు ఏమనుకుంటారో తెలుసా? నేను తనను వెనుక వేసి నేను ముందుకెళ్ళిపోవాలి, నేను కూడా తనను వెనుకేసి నేను ముందుకు వెళ్ళిపోవాలి, విజయాన్ని చూడాలి. ఈ పరుగు పందెములో ఓటమిని చూడకూడదు. వీరిద్దరి ప్రక్కన మరో ఇద్దరైనా, ఈ ప్రక్కన ఇద్దరు మనుషులు ఎంతమంది ఉండినా వీరు ఒక్కొక్కరికి ఉండేదేమిటి అంటే, వీరిని వెనుక వేసి నేను ముందుకు వెళ్ళిపోయి బహుమానాన్ని పొందుకోవాలి. ఇద్దరికి పందెపు రంగంలో ఎప్పుడైతే వీళ్ళు పరిగెత్తటానికి సిగ్నల్ ఇవ్వబడుతుందో ఇద్దరు పరిగెడుతారు సమానంగా. కాస్త పాస్టర్ గారు ముందుకు వెళ్ళిపోతాడు, కాస్త తన ముందుకు వెళ్ళి పాస్టర్ గారు వెనుకబడిపోయిన తర్వాత, నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా. ఈ విధంగా పరిగెత్తే సమయంలో కొంతవరకు సమానంగా పరిగెత్తాడు. అయితే ఆ సమానత్వంలో పరిగెత్తలేక తాను వెనుకబడ్డాడు, తాను ముందుకు వెళ్ళాడు. తాను ముందుకు వెళ్ళి తాను వెనుకబడ్డాడు అంటే, ముందున్న వ్యక్తి వెనుకబడిన వ్యక్తిని అలయగొట్టేశాడు, అలసిపోయేటట్టుగా చేసేశాడు. అందుకే నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా. తాను ముందొచ్చి తాను వెనకబడ్డాడంటే, ముందొచ్చిన వ్యక్తి వెనుకున్న వ్యక్తిని అలయగొట్టేశాడు. అలసిపోయిన ఈ వ్యక్తి పరిగెత్తలేక, తనతో సమముగా రాలేక, లేక తనను అలయగొట్టేసి తాను ముందుకు వెళ్ళలేక అలసిపోయిన ఈ వ్యక్తి వెనుకబడిపోయాడు.
నేను అలసిపోయాను అని తను వెనకే ఉండిపోతే బహుమానాన్ని చూడలేడు. గెలుపుతో వచ్చేటువంటి బహుమానాన్ని చూడలేడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. దేవుడు కూడా నీకు పరుగు పందెం పెట్టాడు. దేవుడు నీకు పెట్టిన పరుగు పందెం ఇది ఒక ఆధ్యాత్మికమైన పరుగు పందెం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? నీవున్న గమ్యం ఇహలోకం, నువ్వు వెళ్ళవలసిన గమ్యం పరలోకం. ఎక్కడి నుండి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడి నీ ముందు పెట్టినటువంటి ఆ పరుగు పందెం ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెం. పౌలన్నాడు కదా, నా పరుగుని నేను చేశాను, తుదముట్టించి తిని. పౌలు జీవితంలో ఎక్కడ కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు, సేవా జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు అలసిపోయేవి ఎన్నో వచ్చాయి, సమ్మసిల్లిపోయేవి ఎన్నో వచ్చాయి, నలిగిపోయేవి ఎన్నో రాగలిగాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని సహకారాన్ని తీసుకుంటూ వాటన్నిటిని దాటుకుంటూ తన ముందుకు వెళ్ళిపోయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నిన్ను అలయగొట్టేవి ఎన్నో ఉంటాయి, నీవు సమ్మసిల్లిపోయేటువంటి రీతిగా చేసేవి ఎన్నో ఉంటాయి. అయినా నీ యొక్క ఆత్మీయ పందెపు రంగంలో నన్ను అలయగొట్టేవి, నన్ను సమ్మసిల్లిపోయేటట్టుగా చేసేవి ఎన్నో ఉన్నాయని, వాటి కారణాన్ని బట్టి ఎక్కడ కానీ నీవు వెనుకబడిపోయిన వ్యక్తిగా ఉండకుండా నువ్వు పరిగెత్తే వ్యక్తిగానే ఉండాలి. వీటన్నిటినీ దాటుకుంటూ 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు అంటే హానోకు సమస్యలు ఉండవా? శోధనలు వచ్చి ఉండవా? ఇబ్బందులు ఉండి ఉండవా? అభ్యంతరాలు ఉండవా? ఆటంకాలు ఉండి ఉండవా? అవన్నీ బైబిల్లో రాయలే. ఎన్నో హానోకు జీవితాలు ఉండగలిగాయి, అయినా వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతూ రాగలిగా. అలా దాటుకుంటూ వెళ్ళిపోయినటువంటి హానోకుకు దేవుని పిలుపు వచ్చిన తర్వాత తాను దైవ సన్నిధికి వెళ్ళిపోయాడు. జీవితంలో ఆత్మీయ పందెపు రంగములోను పరిగెత్తేటప్పుడు అలయగొట్టేవి ఎన్నో నీ జీవితానికి వస్తాయి. అలిసిపోవద్దు, సమ్మసిల్లిపోవద్దు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో చూడగలిగితే, అమ్మ ఒకప్పుడు ఆలయానికి వచ్చారు, ఎందుకు ఆగారు? అయ్యా ఒకప్పుడు ప్రార్థన చేసేవారు, ఎందుకు చెయ్యరు? అయ్యా ఒకప్పుడు ఇలాంటి కుడికలకు వచ్చేవారు, ఇప్పుడు ఎందుకు రారు? కారణాలు ఎన్నో చెప్పేస్తాం. నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని శ్రమలలో కష్టాల్లోనే వదిలిపెట్టేశాడే, కానీ నమ్ముకున్నటువంటి దేవుడు ఈ కష్టాలు ఈ శ్రమల్లో నుంచి మమ్మల్ని తప్పించి ఏదైనా మా జీవితానికి ఒక క్షేమాన్ని కలిగించగలుగుతాడేమో మేము అనుకుంటాం. కానీ అనుకున్న కాలంలో ఏమీ జరగలేదండి. అందుకే దేవుని వదిలాం, సంఘాన్ని వదిలాం, వాక్యాన్ని వదిలాం, ఇలాంటి గుడికలు వదిలిపెట్టేశాం. ఎంతమంది నోట నుండి ఇటువంటి మాటలు రాగలుగుతూ ఉంటాయి. ఒకసారి నువ్వు ఆలోచించు. జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినాను పొందలేకపోయినా నీ పరుగు మాత్రం ఆపకుండా నువ్వు పరిగెత్త వెళ్ళిపోవాలి. ఎక్కడ కానీ జీవితంలో నీ అడుగు వెనక్కి వేసుకోవద్దు. అది నీ జీవితానికి ఎక్కడ కానీ మంచిది కాదు. అది ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టేశారు కదా. అమ్మ అలసిపోవద్దు తల్లి, అయ్యా అలసిపోవద్దు. సేవకులైన మీరు, సేవకురాండ్రని మీరు కూడా అలసిపోకూడదు. ఎన్ని అలయగొట్టే వచ్చినా పరిగెత్తడం నేర్చుకోవాలి. బైబిల్ ఏమంటున్నది? నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిది కదా, అయితే నీవు రౌతులతో ఎలా పరిగెత్తగలవు? ఒక మనిషితోనే పరిగెత్తలేనప్పుడు ఒక మనిషి దగ్గర గుర్రాన్ని తెచ్చి పెట్టి ఈ గుర్రముతో నువ్వు పరిగెత్తు అంటే ఎలా నువ్వు పరిగెత్తగలుగుతావు? మనిషితో పరిగెత్తలేనప్పుడు ఒక గుర్రాన్ని నీ ప్రక్కన పెట్టి పరిగెత్తు అంటే గుర్రముతో నువ్వు పరిగెత్తగలవా? నువ్వు పరిగెత్తలేవు. రెండవది ఏమంటున్నాడు? నేను నెమ్మదిగా పెట్టాను, నేను క్షేమంగా పెట్టాను. నీకు ఒక నెమ్మది జీవితం, ఒక క్షేమమైన జీవితాన్ని నేను ఇచ్చి, అయ్యా నీవు నాలో పరిగెత్తని దేవుడు చెబుతున్నాడు. అయినా
దేవుడు నెమ్మదిగా పెట్టినా క్షేమంగా పెట్టినా అటువంటి అనుభవాన్ని కలుగుచున్న నీవు ఆ నెమ్మది కలిగిన జీవితంలో, క్షేమం కలిగిన జీవితంలో పరిగెత్తవలసిన నీవు ఆ సమయంలో నేను పరిగెత్తకపోతే యోర్దాను ప్రవాహము నీ మీదికి వస్తే నీవేం పరిగెత్తగలుగుతావు? యోర్దాను యొక్క ప్రవాహం మీ అందరికీ తెలుసు. దాటితే వాగ్దాన భూమిలోనికి వెళ్ళిపోతారు. అది శక్తివంతంగా ప్రవహిస్తూ ఉంటున్నది. అదమరిచి ఎవడైనా కానీ యోర్దానులో అడుగు పెట్టగలిగితే అది తీసుకుని వెళ్ళిపోతుంది, చచ్చిపోతాడు. అంత శక్తివంతంగా అది ప్రవహించేటువంటిది. అదే రీతిగా యోర్దాను ప్రవాహము ఎంత శక్తివంతంగా పారుతూ ఉన్నదో అదే రీతిగా మన ఆత్మీయ జీవితములో శ్రమల ప్రవాహము నీ మీదికి రాగలిగినట్లయితే అప్పుడు నీవేం పరిగెత్తగలుగుతావని దాని అర్థం. నెమ్మదిగా పెట్టా, క్షేమంగా పెట్టా, ఆశీర్వాదాన్ని ఇచ్చా, మేళ్లతో నింపాను, నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా సమస్తాన్ని నీకు ఇచ్చా, నీకిచ్చి నీవు నాలో నడువు అన్నప్పుడు నీవు ఆ పరిస్థితుల్లో ఉండే నువ్వు నడవలేకపోతే యోర్దాను ప్రవాహం వలె శ్రమలు నీ మీదికి రాగలిగితే ఆ శ్రమలో నువ్వేం పరిగెత్తగలుగుతావు? సమస్తమైన దీవెనలు ఇచ్చినప్పుడు నువ్వు నాలో పరిగెత్తు అని దేవుడు చెప్పినప్పుడు అప్పుడే పరిగెత్తలేని నీవు శ్రమలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం పరిగెత్తగలుగుతావు? అదే బైబిల్ చెబుతూ ఉన్నది. నీవు పదచరణలతో పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా. నెమ్మదిగా క్షేమంగా ఉన్నప్పుడే, నువ్వు పరిగెత్తలేనప్పుడు శ్రమల ప్రవాహం వస్తే నీవేం పరిగెత్తగలుగుతావు? ఈరోజు ఆలోచించు. దేవుని మేలు ఎంత పొందుకున్నావు? దైవాశీర్వాదాలు ఎన్ని అందుకున్నావు? ఈరోజు నీ యొక్క జీవితంలో నీ వెనుకటి రోజుల్లో ఉన్న పరిస్థితి ఈ దేవుడు ఈ రోజుల్లో నీవు పెట్టలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు వెనకటి రోజులు నీవు చూడు. పేదరికమే, ఏమీ లేని వారమే, అన్నిటిలో కూడా మనము దారిద్ర్యతలో ఉన్న వ్యక్తులమే. ఆ వెనకటి రోజుల్లో ఇంత హీనమైన జీవితాన్ని జీవించిన మనం అప్పటి జీవితములుగా ఇప్పుడు దేవుడు పెట్టలేదే. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు నేను లే. అప్పుడు అన్నిటిలో కూడా లేమి కలిగిన వ్యక్తిని, ఇప్పుడైతే అన్నిటిలో కూడా కలిమి కలిగిన వ్యక్తిని. ఎక్కడో ఉన్న నిన్ను దేవుడు ఈ రోజున ఇంత స్థితికి తెచ్చినప్పుడు ఆ తెచ్చిన దేవుడి నీ నుండి ఆశించేది ఏమిటి అంటే నువ్వు నాలో పరిగెత్తు. మనం పరిగెడుతున్నామా? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మనను దేవుడు నీ డబ్బును దేవుడు అడగల, నీ వెండి బంగారాలు దేవుడిని అడగలేదు. ఆయన నిన్ను అడిగేది ఏమిటి అంటే నేనిచ్చినటువంటి ఆశీర్వాదానికి కృతజ్ఞతగా నీవు నాలో కూడా పరిగెత్తు, నువ్వు చాలు. ఇది ఒక్కటే మన దేవుడు అడిగేవాడు. ఈరోజు నువ్వు పరిగెడుతున్నావా? పరిగెత్తలేదా? ఆగిపోయావా? ఒకవేళ నువ్వు పరిగెత్తేటప్పుడు నిన్ను అలయగొట్టే శోధనలు నీకు వచ్చినప్పుడు వాటి కారణాన్ని బట్టి నేను పరిగెత్తలేక ఆగిపోతేనే నీ చెప్పుకునే పరిస్థితుల్లో నీవు ఉంటున్నావా? అలా అభ్యంతరాన్ని కలిగించేవి నీ పరుగు పంద్యంలో ఎన్ని ఉండినా దేవుని దగ్గర ప్రార్థించి దేవా వాటిని తొలగించు ప్రభు, నేను చక్కగా నేను పరిగెత్తేటువంటి హానోకు వంటి జీవితాన్ని నాకు దయచేయి. నీవు అడగాలి. కూర్చోండి పాస్టర్ ప్లీజ్. నువ్వు అడగాలి. బైబిల్లో నీవు చూడు. మార్కు సువార్త బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52 చదువుకుందాం. మార్కు 14, 51, 52. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్టను విడిచిపెట్టి దిగంబరుడై పారిపోయెను. చూడండి, ఇక్కడ తన దిగంబర శరీరము మీద నార బట్ట ధరించుకున్నటువంటి ఒక పడుచువాడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ పడుచువాని దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరనే పడుచువాడు ఉంటున్నాడు. రోమియులు వచ్చి క్రీస్తుని పట్టుకున్నారు. క్రీస్తుని ఎప్పుడు పట్టుకున్నారో శిష్యులందరూ ప్రభుని విడిచిపెట్టి పారిపోయారు.
అయితే దిగంబర దేహము మీద నారబట్ట ధరించుకున్న పడుచువాడు మాత్రం పరిగెత్తలేదు. వాడక్కడే ఉండిపోయాడు. వాడక్కడే ఉండి ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదువు నాయన. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా, చూడండి చాలు, ఆయన వెంట వెళ్ళుచూ ఉండగా ఈ పడుచువాడు వెలుచున్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎవడో ఈ పడుచువాడు చెప్పలేదు బైబిల్లో. ఇతని పేరు లేదు బైబిల్లో. పడుచువాడుని విడిచిపెట్టేశారు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. వీడు మాత్రం పడుచువాడు నిలిచిపోయాడు. ఆయన వెంట వెళుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని చూస్తే ప్రభుతో కూడా వెళుతున్నప్పుడు ఒకవేళ నన్ను పట్టుకుంటారేమో, పట్టబడిన క్రీస్తు ప్రభుల వారికి సంభవించే శ్రమ ఎటువంటిదో ఆ శ్రమ కూడా నాకు రాగలుగుతుందేమో, దాని గురించిన ఆలోచన ఏమీ లేకుండా అతడు ప్రభువుతో పాటు వాడు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. వీడు ఎంత మంచివాడు, శిష్యుల కంటే ఎంత మంచివాడు మనం అనుకోగలుగుతాం. కొంత దూరం ప్రభుని వెంబడించాడు. ఆ తరువాత ఆ యొక్క పడుచువాని దిగంబర దేహము మీద ఉన్నటువంటి ఆ నారబట్టను ధరించుకొని వెళ్ళేటప్పుడు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకున్న వెంటనే తన దిగంబర దేహం మీద ఉన్న నార బట్టను వారి చేతికి అప్పగించి దిగంబరుడై పారిపోయాడు. అరే, దిగంబరి అయిపోతే సిగ్గు కాదా? అవమానము కాదా? పరిగెత్తేటప్పుడు చూసే వ్యక్తులు నన్ను ఎంత హేళన చేస్తారు, తలదించుకునేంత పరిస్థితి కదా అని అనుకోలేదు. పట్టుకున్న వెంటనే దిగంబర దేహం మీద ఉన్న నారబట్టను అప్పగించి దిగంబరుడై పారిపోయాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, మార్కు. ఈ వ్యక్తి మార్కు. తనను గురించి తానే మార్కు రాసుకోగలిగాడు. ఇంకెవరో పడుచువాడు కాదు. అందుకే ఇతడు పారిపోయిన పడుచువాడు అని చెప్పవచ్చు. ఈరోజు నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు సమీపించేటువంటి రాకడ గడియలో ఆత్మీయ జీవితంలో సాగుచూ ఉన్నప్పుడు, భూనివాసుల ద్వారా నీకు అభ్యంతరాలు వచ్చినప్పుడు, వారి నుండి ఒక్కొక్కసారి ప్రమాదాలు ఎదురైనప్పుడు, ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టే కదా ఈ ప్రమాదం, ఆయనని వెంబడించుటను బట్టియే కదా ఇటువంటి ప్రమాదాలు భూనివాసుల ద్వారా వస్తున్నాయి. మనకెందుకు ఈ పరిస్థితి? అలా ప్రభుని విడిచిపెట్టి మనము నెమ్మదిగా ఉండిపోతే సరిపోతుంది కదా అన్న ఆలోచన క్రైస్తవ సమాజములో పుట్టుకొచ్చే రోజులు ప్రస్తుతం ఇక ముందున్న రోజుల్లో కలుగుతుంది. ఎవరు పొట్టో ఎవరు గించో శ్రమలు ఎదురైనప్పుడే తెలిసి వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు నిలిచి శ్రమల్లో సాగిపోయేవారుగా ఉంటామా? ఈ శ్రమలే నాకు వద్దయ్యా దేవుడా అని ఆయన్ని వదిలిపెట్టి మౌనంగా ఉండిపోతామా అనేటువంటిది ఇప్పుడు మన మధ్య జరిగే పరీక్షలు ఇవి. వాడు నడిచేంత వరకు నడిచాడు. పట్టుకున్నప్పుడే నడక నిలిపాడు. పట్టుకున్నప్పుడే ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు. ప్రభువుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ రోజున ప్రభువుని నమ్ముకొని జీవించే వ్యక్తులకు కూడా భూనివాసుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే రోజులు ఇవి. ఒకవేళ ఇటువంటి ఇబ్బందులే నీకు ఎదురైతే పడుచువాని వలె పారిపోతావా? లేకపోతే ప్రభువు కోసం వచ్చే శ్రమలు ఏవైనా కానీ అని శ్రమలు పడుతూ సాగుతావా? నువ్వు దైవజనుడవైనా, నువ్వు సంఘ పెద్దవైనా, సంఘంలో ఉండే సభ్యుడవైనా ఆలోచించుకో. దేవునికి ఇష్టం, ఆయన వెంబడించడం దేవునికి ఇష్టం.
సువార్త భాగాల్లో చూడండి, దేవుడు తన నోరు తెరిచి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? అదే బైబిల్ గ్రంథం లూకా సువార్తలో నీవు చూస్తే 9వ అధ్యాయం 59వ వచనాన్ని నీవు చూడు. లూకా 9:59. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. దేవునికి ఇష్టం ఆయన వెంట వెళ్ళడం, ఆయనతో నడవడం, ఆయనతో జతగా ఉండడం దేవునికి ఇష్టం. ఒకరిని చూచాడు, నా వెంటరా. వాడు చాకులు చెప్పాడు. మరి ఒకరిని పిలవకనే వాడంటున్నాడు, ప్రభా నేను నీతో వస్తా, అయితే ఇంటికి వెళ్ళి సెలవు తీసుకుని వస్తా. నా వెంటరా అన్నవాడు చాకు చెప్పాడు. నా వెంటరా అని చెప్పకపోయినా వాడు మాత్రం నేను వస్తానన్నాడు. వాడు చాకు చెప్పి ఆగిపోయాడు. ఈ పదం ఎందుకు చెబుతున్నా తెలుసా? దేవుడు నా వెంట రా అంటే ఆయన వెంట మనము నడిచేది దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టం. ఆయనతో నువ్వు నడువు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలవగా, యెహెజ్కేలు నడువుని చెప్పగా, ఆ నీళ్ల గుండా వెళ్ళగా అది చీలమండల లోతు అనగా పాదముల లోతు. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములు కనిపించేటువంటి వ్యక్తే ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు. హానోకే ఆ పాదాలకు సంబంధించిన వ్యక్తి. పాదం దేని సూచిస్తున్నది? మనం వేసే మంచి అడుగు, చెడ్డ అడుగు. అయితే హానోకు 300 సంవత్సరములు తన అడుగు దేవునిదై ఉండగలిగాది. 300 సంవత్సరము నడిచాడు అంటే హానోకు బ్రతికిన కాలములో ఆదాము బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆదామును గురించి తెలుసుకున్నాడు. తోటలోనికి వచ్చిన దేవుడు సంచరించేటప్పుడు ఆ దేవునితో వారు సంచరించిరి. నేనెందుకు నా దేవునితో సంచరించకూడదని హానోకు దేవుని ముందు పెట్టి దేవుని వెనుక ఉండి, దేవా నీవు నడువు, నేను నడుస్తానని ఆ విధంగా నడిచిన కారణాన్ని బట్టి మరణాన్ని చూడక ఆరోహణమై వెళ్ళిపోయాడు. నీవు నడవడమే జరిగితే దేవునితో రెండవ మరణము నీ మీద పరిపాలన చేయకుండా నీవు దేవుని దగ్గరికి నీవు సజీవంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అలసిపోవద్దు. ఏదో కారణాన్ని బట్టి ఆగిపోయి అడుగు వెనక్కి వేయవద్దు. నా వెంట రా. ఈ రాత్రి దేవుడు నిన్నంటున్నాడు, నా వెంట రా. దేవుడు నిన్నంటున్నాడు. నీ తండ్రి కదా, కుమార్తెగా దేవుడు, కుమారుడుగా దేవుడు నా వెంట రా అంటున్నాడు. మనం ఆయన వెంబడించేవారుగా ఉండాలి, కానీ లోకాన్ని, లోకంలో ఉన్న చెడును మనం వెంబడించే వ్యక్తులుగా ఉండకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి 66వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అంతవరకు ప్రభుని వెంబడించారు. ఆ తర్వాత వెంబడించేవారు ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు మరి ఇంకెప్పుడు కానీ ఆయనను వెంబడించలేదు అని బైబిల్ చెబుతుంది. ఏ అధ్యాయం, ఏ వచనం? 3 కలిపితే 666. అధ్యాయం 6, వచనం 66. 3 కలిపితే 666. అందులో కనిపించిన విషయం, అప్పటి వరకు శిష్యులు యేసుతో కూడా నడుస్తూ ఉన్నవారు ఆగిపోయిన వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయిరి. ఇంకా వెళ్ళిపోయిన వారు ఇంకెప్పుడు కానీ ముందుకు వెళ్ళి ప్రభుతో నడవలేదు. బైబిల్ చెబుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు ఎత్తబడుతారు. పాపిష్టి జనాంగం ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే
ఏక చక్రాధిపతిగా 7 సంవత్సరముల కాలములో ప్రపంచ నియంత పరిపాలిస్తాడు. ప్రపంచ నియంత పరిపాలించేటువంటి కాలంలో బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రభు యొక్క రాకడ గడియలో ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోతారు, వారు ఎత్తబడరు. బైబిల్ చెబుతుంది. అది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో. ఇశ్రాయేలు ఎందుకు ఆగిపోతారు? వారింకా ప్రభుని నమ్మలేరు. వారింకా ధర్మశాస్త్రపు యొక్క కాడి క్రిందనే వారు ఉంటున్నారు. ఒక్క ప్రభువుని వారు నమ్మని కారణాన్ని బట్టి ప్రభు యొక్క రాకడలో ఇశ్రాయేలు ఆగిపోతారు. వారు ఆగిపోయినటువంటి తర్వాత నియంత యొక్క పాలన క్రింద పాపులైన వారు ఇశ్రాయేలు కూడా వారి యొక్క పాలనలో ఉంటారు. నామకర్త క్రైస్తవులు కూడా ఆగిపోతారు. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-11 వరకు ఇంటికి వెళ్ళి చదువుకో. నామకర్త క్రైస్తవులు ఆగిపోతారు. అయితే ఎప్పుడైతే ప్రపంచ నియంత ఆగిపోయిన వ్యక్తుల్ని పరిపాలించడం అనేది జరుగుతుందో ఆ పరిపాలన విధానం అనేది చాలా కటువుగా ఉంటుంది. ఆ సందర్భంలో జరిగే విషయం ఏమిటి అంటే, దానియేలు ప్రవచించిన ప్రవచనం ఏదైతే ఉందో, క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపించాడో ఆ రోజుల్లో అనేకులకు. ఆ ప్రవచనం ఏమిటి అంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో పెట్టబడినప్పుడు చదువువాడు గ్రహించుగాక అని దానియేలు ద్వారా దేవుడి మాట పలికించాడు. క్రీస్తు వచ్చినప్పుడు అదే మాటను ఉచ్చరించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అసలుకి నాశనకరమైన హేయ వస్తువు ఏది? అసలుకి పరిశుద్ధ స్థలము ఏది? అసలుకు చదువువాడు గ్రహించుగాక. ఏం చదివి ఏ గ్రహింపు వచ్చాలి? నాశనకరమైన హేయ వస్తువు ఏది అంటే ప్రపంచ నియంత యొక్క విగ్రహం, వాని ప్రతిమ. వాని పాలన ప్రారంభమైన తర్వాత ఏది దేవుడు అని చెప్పబడుచు ఉండగలిగాదో ఆ నిజదేవుడు లోక రక్షకుడైన క్రీస్తు ప్రభువుని ఎంత వరకు కూడా మరుగు చేయాలో అంత మరుగు చేసి ఆ దేవుని ప్రసక్తే లేకుండా చేస్తాడు. ఇక చిట్ట చివరికి నేనే దైవం, మానవుడైనటువంటి వాడు నేనే దైవమని ఎప్పుడైతే తన్ను తానుగా లోకానికి తెలియపరుచుకుని లోకములో ప్రపంచ నియంత కొనియాడబడు వాడుగా ఒక పూజ్యనీయుడుగా కావడము జరగగలుగుతుందో అప్పుడు వీడు వీని ప్రతిమను చేయించి పరిశుద్ధ స్థలములో పెడతాడు. ఆ పరిశుద్ధ స్థలమే యెరూషలేము దేవాలయం. ఎప్పుడు ఆ దేవాలయములో వీని ప్రతిమను పెట్టడం జరుగుతుందో అదే నాశనకరమైన హేయ వస్తువు. పరిశుద్ధ స్థలము యెరూషలేము దేవాలయం. అక్కడ ఎప్పుడు పెట్టడం జరుగుతుందో అప్పటి వరకు ఇశ్రాయేలులకు నియంతకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఎప్పుడు పెట్టడం జరుగుతుందో అప్పుడు నియంతకు వారి విరోధులు కాగా, ఎప్పుడు వారు ఆటంకపరచడం జరగగలుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నియంత ద్వారా ఇజ్రాయెలుకు శ్రమలు వచ్చినప్పుడు వాడు పెట్టే శ్రమలు తట్టుకోలేక వారందరూ కూడా పర్వతాలకు చెదిరిపోతారు. ఇశ్రాయేలుల దేశానికి వెళ్ళగలిగితే ఆకాశాన్ని అంటుకునేంత పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలోనికి వెళ్ళి వారు దాక్కోవడం జరిగిపోతుంది వాని శ్రమకు తట్టుకోలేక. మూడవది ఏమంటున్నాడు? చదువువాడు గ్రహించుగాక. అలా చెదిరిపోయిన వ్యక్తులకు ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం వారికి ఇవ్వబడుతుందో అప్పుడు వీడు క్రొత్త నిబంధన చదవడం ప్రారంభమవుతుంది. మత్తయి 1:1 అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి యేసుక్రీస్తు, అనగా మా పితరుడైన అబ్రహాము వంశావళిలో నుండి, మా పితరుడైన దావీదు వంశావళిలో నుండి మేము కనిపెడుతున్న మెస్సియా పుట్టగలిగాడా అని ఆ 1:1 చదివినప్పుడు, ఆ చదివిన దాని గ్రహింపు వచ్చినప్పుడు అప్పుడు ధర్మశాస్త్ర ముసుగు వెళ్ళిపోయి అప్పుడు వారి మనస్సు దృష్టి
దృష్టి క్రీస్తు మీదకి ఎప్పుడు రాగలుగుతుందో అప్పుడు వీరందరూ కూడా ఒకే ఒక నిమిషములో ఒక జనము జన్మించునా అని యెషయా ప్రవచించిన ప్రవచనం, అప్పుడు ఒకే ఒక జనమైనటువంటి ఇశ్రాయేలులు అందరూ కూడా క్రీస్తులో జన్మించి క్రీస్తును నమ్ముకోవడం జరిగిపోతుంది. ఇవన్నీ బైబిల్లో ఉండే విషయాలు ఇవన్నీ. అయితే నామకార్థ క్రైస్తవులు ఆగిపోయినప్పుడు, వారితో కలిసి జీవించని నిజ క్రైస్తవులు ఎత్తబడినప్పుడు, వారు ఎన్నో పర్యాలు నామకార్థకంగా జీవించే వారికి చక్కని హెచ్చరికలు ఇవ్వగలిగారు. వారు వినలా, వారు లోబడలా, వారు ఏ పాపము చేత పట్టబడి జీవిస్తూ దేవుని దగ్గరికి రాలేకపోయారో, ఇక చిట్టి చివరికి వారితో కలిసి ఉన్న ఆత్మీయులు వెళ్ళిపోయి శరీర సంబంధులు ఆగిపోయిన తర్వాత ఎత్తబడిన వారిని గురించినటువంటి ఆలోచన విడుబడిన వారికి వచ్చి, వారు చెప్పిన రీతిగా మేము జీవించి ఉంటే వారితో ఏకమై వెళ్ళి ఉందాం కదా అని అప్పుడు వీరికి కనువిప్పు కలిగి అప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం, అప్పుడు ప్రభువులో జీవించడం అనేది జరుగుతుంది నామకార్థపు క్రైస్తవులకు. అలా దేవుని నమ్ముకుని దేవునితో జీవించేటప్పుడు, దేవుని వెంబడించేటప్పుడు ప్రపంచ నియంత ఎక్కడ కానీ ఒప్పుకోడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో. ఆగిపోయిన నామకార్థ క్రైస్తవులు ప్రభువుని నమ్ముకుని ప్రభువుని వెంబడించేటప్పుడు, దేవుని నిమిత్తం వాక్య నిమిత్తం వారు జీవించేటప్పుడు అప్పుడు జరిగే విషయం ఏమిటి అంటే, నియంత ద్వారా వారిని శిరచ్ఛేదం చేయడం అన్నది జరుగుతుంది. దేవుని నిమిత్తం వాక్య నిమిత్తం జీవించిన వ్యక్తులు 7 ఏళ్ల కాలంలో శిరచ్ఛేదం చేయబడగలుగుతారు. ఆ రోజున ఇటువంటి కార్యాలు జరుగుచూ ఉన్నప్పుడు ప్రపంచ నియంత తనవారు ఎవరో, క్రీస్తు వారు ఎవరో తెలుసుకోవటానికే అప్పుడు ఈ 666 అనే సంఖ్య ఆ ముద్ర వేయడం జరుగుతుంది. ఎవరు ఆ ముద్ర వేయించుకోగలుగుతారో వారు నియంత పాలనలో నియంతను అనుసరించిన వారు. ఎవరు దాన్ని వేసుకోకుండా ప్రభువుని వెంబడించగలుగుతారో వారు మాత్రమే శిరచ్ఛేదం చేయబడగలుగుతారు. బైబిల్ చెబుతూ ఉంది. ఇవి 7 సంవత్సరముల శ్రమకాలంలో జరిగేటప్పుడు ఇంత ఘోరమైనటువంటి శిరచ్ఛేదం జరుగుతున్నది ప్రభువుని వెంబడించేవారు. కానీ అప్పటి వరకు కూడా వెంబడించేవారిగా వెంబడించకుండా అలా శిరచ్ఛేదం చేయడం మాకేమాత్రం ఇష్టము లేదని వెంబడించేవారు తిరిగి వారు ఏమవుతారంటే వెనక్కి రావడం జరిగిపోతుంది. ఇంకెప్పుడు వారు వెంబడించారు. నియంత ముద్ర వేయించుకోగలిగి వారు అలా జీవించడం జరుగుతుంది. దీని చరిత్రవే. అందుకే అధ్యాయము 6 వచనం 66, ఈ 666లో ఉన్నటువంటి సంఘటన అప్పటి వరకు వెంబడించిన వారు వెనక్కి వచ్చిన వారు ఇంకెప్పుడు ముందుకు వెళ్ళలేదు. అది 7 ఏళ్ల శ్రమ కాలములో నామకార్థ క్రైస్తవులు ఎత్తబడిన వారిని గురించిన విషయములో మార్పు చెంది ప్రభువుని వెంబడించేటప్పుడు, వెంబడించే వ్యక్తులను శిరచ్ఛేదం చేసేటప్పుడు మాకు ఆ గతి పడుతుందని అప్పటి వరకు వెంబడించిన వారు వెంబడించగా వెనక్కి రావడం అనేది జరిగిపోతుంది. వాని సంఖ్య వేసుకుని వాణ్ణే ఒక దైవంగా కొనియాడే పరిస్థితి భవిష్యత్తులో జరుగుతుంది. ఇప్పుడు జరగలేదా? ప్రభువును బట్టి అని సేవను బట్టి ఇప్పుడు జరగలేదా? ఎన్నో ఎదురవుతున్నాయి. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు, నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తుని నీ ఆరాధ దైవంగా పెట్టుకున్నావు. ఆయన సంపూర్ణమైన సత్యం నీ వినికిడికి వచ్చేటప్పుడు, ఆ సంపూర్ణమైన సత్యములో నీవు జీవించేటప్పుడు ఎన్నో నీకు శోధనలు ఎదురవుతాయి. అపవాది ద్వారా, భూనివాసుల ద్వారా ఎన్ని వచ్చినా అలసిపోకుండా, వెనుక పడిపోకుండా నువ్వు ముందుకు వెళ్ళడమే నువ్వు నేర్చుకో. అలా నువ్వు ఆయనతో కూడా వెళ్ళడం జరగగలిగితే హానోకు వలె మరణమును చూడవు. అంటే 2వ మరణము నీ మీద ఉండదు. హానోకు వలె నీ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవునితో నడిచే వ్యక్తి ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవునితో నడుస్తున్నామా, లేకపోతే నిన్ను ఆకర్షించేటువంటి చెడు కార్యాల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కొలనులు చేత పట్టుకున్న దేవుడు మళ్ళీ 1000 మురలు కొలవగా యెహెజ్కేలు నడువని చెప్పగా యెహెజ్కేలు నడుస్తూ వెళ్ళగా అది పూర్తి కాగా
అది మోకాళ్ళ లోతు వరకు రాగలిగాది. మోకాళ్ళ లోతు వరకు. ఆ 1000 మూరలే మరో 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో మోకాళ్ళకు సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. అబ్రహాము ఎలాగ మోకాళ్ళకు సంబంధించిన వ్యక్తి? మీకెప్పుడు మోకాళ్ళు జ్ఞాపకానికి వస్తాయి తెలుసా? ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే మీకు ఏది జ్ఞాపకం వస్తుంది? మోకాళ్ళు జ్ఞాపకానికి వస్తాయి. మోకాళ్ళు ప్రార్థన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే అబ్రహాము ప్రార్థనాపరుడు, మోకాళ్ళ యొక్క అనుభవమును కలిగినటువంటి వాడు అబ్రహాము యొక్క సుదీర్ఘమైన ప్రార్థన ఎక్కడ మనకు కనిపిస్తుంది తెలుసా? దేవుడు అన్నాడు, అబ్రహాము ఎవరో కాదు, నా స్నేహితుడు, తనకంటూ నేనేది దాచలేదు, స్పష్టంగా నేను చెప్పేస్తాను. ఏం చెప్పాడు? సొదొమకు సంభవించేటువంటి ఆయన తీర్పు ఏదైతే ఉందో ఆ సొదొమను గురించినటువంటి దేవుని తీర్పు చెప్పడం జరిగిపోయాది. వారి పాపాన్ని బట్టి అగ్నితో దాన్ని పూర్తిగా నేను తుడిపేస్తుంటున్నాను. దేవుడు సొదొమ పరిస్థితిని గురించి చెప్పినప్పుడు వెంటనే స్పందించినటువంటి అబ్రహాము దేవునితో, దేవా, ఒక్క 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వేం చేయవా అని అడుగుతూ 10 వరకు వచ్చేసాడు. 10 మంది నీతిమంతులు ఉండి నా పట్టణాన్ని నువ్వేమీ చెయ్యవా? సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో 10 మంది నీతిమంతులు ఉంటే నిజంగా నేను ఏమి కానీ అగ్నిచేత దాన్ని దహించను. చూడగలిగితే ఆ పట్టణంలో 10 మంది కూడా లే. అంటే అక్కడ అబ్రహాము 6 పర్యాయములు దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా బైబిల్ మనకు చెబుతూ ఉంది. 6 పర్యాలు విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు అబ్రహాము ప్రార్థనాపరుడా కాదా? ప్రార్థనాపరుడే, మోకాళ్ళ అనుభవాన్ని కలిగినటువంటి వాడే. 6 పర్యాయములు ఎందుకు విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే తన సోదరుడైన లోతు సొదొమలో ఉంటున్నాడు. అందుకే ఆ అగ్నికి లోతు ఆహుతి అయిపోకూడదని, ఆ అగ్ని నుండి తప్పించబడాలి అని 6 పర్యాయాలు విజ్ఞాపన చేశాడు. ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ ప్రార్థన ఎంతవరకు నీ ప్రార్థన ఉంది అంటే, నువ్వు చేసే ప్రార్థన ఈ లోకములో నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే నీ ప్రార్థనను పెట్టుకున్నావు. కానీ నీ ప్రార్థన ఇంకొక దాని మీద పని చేయలేకపోతూ ఉంది. అబ్రహాము యొక్క ప్రార్థన అగ్ని నుండి లోతు తప్పించబడాలని తాను ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఈరోజు కూడా అగ్నిలో నుండి ఒక వ్యక్తిని లాగినట్టుగా ఎంతోమంది లోకము చేత, సాతాను చేత, పాపము చేత పట్టబడిపోయిన వ్యక్తులు ఉంటున్నారు. అలాంటి వారందరూ తనువు సాధించిన తర్వాత వారి నిత్య నరకాగ్నికి వారు వెళ్ళిపోతారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా లోకములో నిత్య నరకాగ్నికి వెళ్లకుండా తప్పించబడాలని ఆ వ్యక్తి విషయమై నీవు దేవుని దగ్గర ఎంత విజ్ఞాపన చేసి ప్రార్థిస్తుంటున్నావు? నీ ప్రార్థన ఈ ప్రార్థన ఉండాలి. చచ్చేంత వరకు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అవసరతలు ఇదే. నీ ఇరిగింటివాడు, పొరిగింటివాడు భార్య పిల్లలను వదిలిపెట్టి మరో పరిస్థితితో వ్యభిచారం చేస్తూ ఉంటే ఎప్పుడైనా నీ ప్రార్థన ప్రభావం వాని మీద పడ్డదా? నీ ఇరుగు పొరుగువాడు తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ప్రార్థన ప్రభావం వారి మీద పడి, దేవా, వాడు తాగుబోతు నుంచి విడుదల కావాలి, వారి వ్యభిచారం నుంచి బయట పడాలి అని ఎప్పుడైనా వారి కోసం ప్రార్థించిన రోజులు ఉంటున్నాయా? నీవు జీవించిన కాలంలో నీ ప్రార్థన సహాయంతో అనేక మంది వ్యక్తుల్ని దేవుని వైపు నడిపించే రీతి ఉండాలి నీ ప్రార్థన. అయితే దేవుని యొక్క తీర్పు జరిగే పరిస్థితులలో సొదొమ గొమొర్రా మీద అగ్ని దిగి వచ్చే సమయములో అక్కడ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? దేవుడు అబ్రహామును జ్ఞాపకమునకు తెచ్చుకొని లోతును అగ్ని నుండి దేవుడు తప్పించెను, సొదొమ నుండి బయటికి తీసుకుని వచ్చెను.
బైబిల్ చెబుతుంది. అబ్రహాముని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎందుకు తెలుసా? లోతు గురించి 6 పర్యాలు విజ్ఞాపన చేశాడయ్యా. అబ్రహాము ప్రార్థన దేవుడు విని లోతును ఆ స్థలము నుంచి బయట తీసుకువచ్చాడు. లోతును బట్టి దేవుడు తీసుకురాలేదు, తన వెనుక అబ్రహాము చేసినట్లు ప్రార్థన ఫలితాన్ని బట్టి తీసుకుని వచ్చాడు. ఈ రోజున నీ మోకాల అనుభవం, నీ కళ్ళ ఎదుట ఎంతోమంది పాపిష్టి జనాంగం కనిపిస్తూ ఉంటున్నారు. మనిషిని మార్చలేదు. నా ప్రసంగంతో ఎవరిని మార్చలేదు. మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుని దగ్గర మోకాళ్ళు వేసి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండునట్లు, దేశాన్ని పాడు చేయకుండునట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, ప్రాకారాన్ని దిట్టపరచటానికి, బద్దలైన సందులలో నిలుచుటకును, బద్దలైన సంధులలో నిలబటానికి తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఒక్కడు కానీ నాకు కనిపించలేదు. అమ్మా, అయ్యా, దయచేసి మాట వినాలి. దేశమును పాడు చేయకుండునట్లు, ప్రాకారాన్ని దిట్టపరచటానికి, బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడని నేను ఎంత యోచించినప్పటికీ ఒక్కడు కూడా నాకు కనబడలేదని దేవుడిక్కడ బాధపడిపోతూ ఉన్నాడు. ఈ మాటను బట్టి చూడగలిగితే బద్దలైన సందులలో నిలువదగిన వాడు దేవునికి ఒక్కడు కావాలి. ఎవడైనా ఉన్నాడని చూస్తే ఒక్కడు కూడా కనబడలేదు. అందుకే దేవుడు బాధపడిపోతున్నాడు. ఏంటి దీని అర్థం? బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఒక్కడు కావాలి. ఒక సుత్తి నువ్వు తీసుకో, ఒక బండ దగ్గరికి నీ వెళ్ళు, శక్తి కొలది సుత్తితో నువ్వు బండను కొట్టిన వెంటనే ఆ దెబ్బకు బండ నడిమికి చీలిపోతుంది. కొంచెము జరుగుతుంది బండ కుడివైపు, కొంచెము జరుగుతుంది బండ ఎడమవైపు. ఈ మధ్యన కొంత సందు ఏర్పడుతుంది. ఆ సందులో నిలువదగిన వాడు దేవునికి కావాలి. అదే బద్దలైన సందులో నిలవదగిన వాడు ఒకడు కావాలి. సుత్తితో బండను కొడితే నడిమికి చీలితే, రెండు వైపులా అది జరిగి సందు ఏర్పడితే ఆ సందులో నిలబడేవాడు దేవునికి కావాలి. దేవునికి కావాలి. దీని అర్థం ఏమిటి అంటే బాగా మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం అవటానికి చెబుతాను. పాస్టర్ గారు, రెడీ పాస్టర్ గారు, ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఇప్పుడు దేవుడు, మానవుడు, దేవునితో మనుష్యుడు, మనిషితో దేవుడు ఇద్దరు కలిసి ఎప్పుడు ఉంటారు అంటే దేవుని వంటి జీవితం మనిషికి వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు నా వంటి జీవితం ఈ వ్యక్తికి ఉంది అని తప్పనిసరిగా దేవుడు ఈ వ్యక్తితో కూడా జతగా ఉంటాడు, కలిసి ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపము లేని మహా గొప్ప పవిత్రుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి తాను నేను కూడా పాపము లేని పవిత్రుడుగా జీవించాలని ఆ జీవితాన్ని గడిపేటప్పుడు దేవుడు నా వంటి సమమైనటువంటి జీవితం తనలో ఉన్నది అని ఇక దేవుడు తనతో తాను దేవునితో కూడా కలిసి జీవించే పరిస్థితి వస్తుంది. ఇద్దరూ ఒక్కటే. ఇక్కడ మీరు గమనించాలి. ఒకవేళ ఈ మనిషిలో దేవునికి ఉన్నటువంటి పవిత్రత పోగొట్టుకుని ఒకవేళ పాపమును తన జీవితంలోనికి రాణిస్తే దేవుడు తన పాపాన్ని చూచి ఆ పాపాన్ని బట్టి వ్యక్తి నుండి దేవుడు ఏమైపోతాడంటే దూరం అయిపోతాడు. ఇక చిట్టి చివరికి దేవుని నుండి ఈ వ్యక్తి దూరం అయిపోతాడు. మధ్యన ఏమేర్పడింది? సందు, ఖాళీ స్థలం. ఈ స్థలములో నిలవదగిన వాడు ఒక్కడు కావాలి. ఇక్కడ నిలవదగిన వాడు ఒక్కడు కావాలి. ఎందుకు తెలుసా? ఓ దేవుడా,
ఈ వ్యక్తిలో పాపము లేనంత వరకు, పవిత్రుడుగా ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తితో నీవు కలిసావు, ఈ వ్యక్తి నీతో కలిశారు, ఇద్దరు జతగా ఉండగలిగారు. అయితే ఎప్పుడైతే గాన తన పవిత్రతను పోగొట్టుకుని పాపాన్ని తనలోనికి రానివ్వడం జరిగిపోయాదో, ఈ వ్యక్తి యొక్క పాపాన్ని బట్టి ఈ వ్యక్తి నుండి నీవు దూరమైపోయావు. ఈ వ్యక్తి తన పాపాన్ని బట్టి నీ నుండి తాను దూరమైపోయాడు. దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన స్థలం ఖాళీ స్థలం. ఇది సందు. అదే బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఒక్కడు కావాలి. సుత్తితో బండను కొడితే నడిమికి చీలుతుంది, కుడి ఎడమల జరుగుతుంది, సందు ఏర్పడుతుంది. దాని అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే ఆ వ్యక్తి నుండి దేవుడు దూరమైపోతాడు, ఆ వ్యక్తి దేవుని నుండి దూరమైపోతాడు. దేవునికి మనిషికి ఏర్పరచబడేటువంటి ఈ సందు, ఈ ఖాళీ స్థలములో ఒక్కడు కావాలి. ఎందుకు తెలుసా? దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ ఒక దైవజనుడే ఉండాలి, ఇక్కడ ఒక భక్తి కలిగిన నీవే ఉండాలి. ఉండి ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. ఏమని తెలుసా? ఓ దేవుడా, ఈ వ్యక్తి పాపం చేసింది వాస్తవమే. తన పాపాన్ని బట్టి తనకు నువ్వు దూరం కావద్దు. తన పాపాన్ని బట్టి మీకు తాను దూరం అయిపోయాడు. దేవుడా, ఈ వ్యక్తిని క్షమిస్తావా? ఈ వ్యక్తిని క్షమిస్తావా? ఈ వ్యక్తిని నువ్వు రక్షించుకోగలుగుతావా? ఒక దైవజనుడు, ఒక భక్తి కలిగిన వ్యక్తి పాపము ద్వారా దేవునికి దూరమైన ఈ వ్యక్తి తిరిగి దేవుని దగ్గర వచ్చేటట్టుగా దేవుని దగ్గర మొరపెట్టే ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారు, మీరు గమనించండి. మీ ఇంట్లో వారైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎంతోమంది కొన్ని చెడు అలవాట్లలో ఉంటారు. అలాంటి వారు మారు మనసు పొంది ఆ చెడు వారు వదిలిపెట్టి యేసు దగ్గరికి వచ్చేంత వరకు కూడా మీరు ఎంతకాలము కన్నీరు కార్చారు? ఎంత మీరు ప్రార్థన చేసి ఉంటారు? నా ఇంటికి సంబంధించిన, నా బంధువర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక పాపం చేత పట్టబడ్డాడు. ఆ పట్టబడినటువంటి బలహీనతల నుంచి ఆ వ్యక్తి విడుదల పొంది యేసయ్య దగ్గరికి రావాలని ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎంత కన్నీరు కార్చావు, ఎంత ప్రార్థన చేశావు? ఆ ప్రార్థన అలాగే ఉండని, ఆ కన్నీరు అలాగే ఉండని, ఆ ఉపవాసముగా అలాగే ఉండని, ఒక రోజు నీ కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తి మీద పడి ఆ వ్యక్తి పట్టబడిన పాపం నుంచి విడుదల పొంది నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఆ వ్యక్తి తిరిగి దేవుని దగ్గరికి రావడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. అందుకే ఇలాగ దేవునికి పాపికి మధ్య ఏర్పడిన ఖాళీ స్థలములో ఒక భక్తుడు కావాలి, ఒక దైవజనుడు కావాలి. నేను చూస్తున్నా, ఎవ్వడూ నాకు కనిపించలేదే, దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. నువ్వు చేసే ప్రార్థన జీవిత కాలమెల్లా నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే నీ ప్రార్థన ఉంటుంది. కానీ పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో నశించిపోయి దేవునికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు అని, ఆ వ్యక్తి ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఆ వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి తను మార్పు చెంది రక్షించబడిన వాడై దేవుని దగ్గరికి రావాలి అని పాపుల మీద నీ ప్రార్థన ప్రభావం పడుతూ నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి కొద్ది మందినైనా నువ్వు దేవుని దగ్గరికి నడిపిస్తున్నావా? నేను మళ్ళీ చెబుతా, మనిషి మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేది ఎవరు? దేవుడే. ఆ దేవుని దగ్గర ఈ మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి. ఈ మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి. ఈరోజు మనుష్యుడు పాపం చేశాడు. బైబిల్ మీకు తెలుసు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎవడైతే మనుష్యుడు పాపం చేశాడో, పాపం చేసిన వాడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు. వాడు శరీరరీతిగా బ్రతుకుచున్నాడే కానీ ఆత్మీయ విషయంలో వాడు చచ్చిపోయాడు. అందుకే జీవిస్తున్న పేరు ఉంది కాబట్టి నువ్వు మృతుడే. అందుకే ఎఫెసీలో ఉన్నాడు, అపరాధాల చేత పాపాల చేత మనుషుడు చచ్చిపోయాడు. పాపం మానవ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. వాడు శరీరరీతిగా బ్రతికి ఉంటాడు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి ఉంటాడు. అలాంటి చచ్చిపోయిన వ్యక్తిని ఆత్మీయ జీవితంలో మనం బ్రతికించాలి అంటే వాడిని చంపివేసిన పాపము నుంచి వాడు విడుదల పొంది తిరిగి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి విషయమై దేవుని దగ్గర మొరపెట్టే ఒక భక్తుడుగా, ఒక భక్తురాలుగా, ఒక దైవజనుడుగా నీ ఉండగలిగితే అనేకమైన ఆత్మలను సంపాదించే ఒక సంపాదకురాలుగా, సంపాదకుడుగా నీవు కాగలుగుతావు. ఈరోజు నువ్వు ఆలోచించు. నీకు తెలిసిన ఒక మాట, పరమగీతం 7వ అధ్యాయం
4వ వచన భాగములో చూస్తే అక్కడ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నీ కందరం దంతగోపర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అని పరమగీతం 7:4 చెప్పబడుచు ఉంటున్నది. ఇందులో ఉన్న ఒక మాట ఏంటి తెలుసా? నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. అంటే మన 2 నేత్రాలు తటాకములతో సమానం చేసుకోమని వాక్యం చెబుతూ ఉంది. తటాకములు అంటే నీళ్లు ఉన్న చెరువులు. చెరువులో నీళ్లు ఎలా ఉంటాయో నీ కళ్ళలో కూడా ఎప్పుడు కన్నీళ్లు ఉండాలని దాని అర్థం. చెరువులో నీళ్లు ఉంటే నీళ్లను బట్టి అనేకమైన ప్రాణులు బ్రతికి ఉంటాయి. నీ కళ్ళలో కూడా ఎప్పుడు కన్నీళ్లు ఉంటే అనేక మంది వ్యక్తులను బ్రతికిస్తావు. సందేహాలే. మార్తా మరియ పరిగెత్తు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. మా సోదరుడు లాజరు చచ్చిపోయాడండి. మరణ వార్త వినగా యేసు కన్నీళ్లు పెట్టాడు. కన్నీళ్లు తర్వాత లాజరు బ్రతికిపోయాడు. మరణ వార్త విన్నాడు, కన్నీళ్లు పెట్టాడు, ఆ తర్వాత లాజరు బ్రతికిపోయాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. పాపము ద్వారా ఆత్మీయ జీవితములో చచ్చిపోయిన వ్యక్తులను మనము బ్రతికించాలి అంటే తప్పనిసరిగా నీ కళ్ళలో ఎప్పుడూ కన్నీరు ఉండాలి. ఏడుస్తూ ప్రార్థిస్తూ నువ్వు ఏడువు. తప్పనిసరిగా నీ కన్నీటి ప్రార్థన పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన అనేక మంది వ్యక్తుల్ని నువ్వు బ్రతికించటానికి అవకాశం కలుగుతుంది. ఇది నీ జీవితంలో నువ్వు మరిచిపోవద్దు. ఈరోజు నీ ప్రార్థన ఎంత? రోజుకు 24 గంటలు. 24 గంటలు రోజుకు. 24 గంటల్లో నువ్వు ఎంతసేపు దేవునికి ఇస్తున్నావు? ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఒక్కటి నువ్వు ఆలోచించు. ఈ రోజున సేవకులైనా సంఘంలోని వ్యక్తులైనా సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని పూర్తిగా మీ చేతిలో ఉండే ఒక చిన్న సెల్ ఫోన్కు మీరు చేస్తూ ఉంటారు. సమయమంతా తీసేసుకుంటున్నది, పగలైనా రాత్రి అయినా. అదే సమయం వాక్యాన్ని చదువు, అదే సమయంలో ప్రార్థించు. ఎన్ని ఆత్మలు సంపాదిస్తావు తెలుసా? ఎన్ని ఆత్మలు. క్రైస్తవ సమాజంలో యవనస్తులు పాడైపోతున్నారు. లోకములో జరిగే, ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా ఆ చిన్న సెల్ ఫోన్లో నీకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున సేవకుల్లో ప్రార్థన లేదు, విశ్వాసంలో ప్రార్థన లేదు. ఎందుకు లేదు అంటే సమయం లేదు. ఎందుకు లేదు సమయం అంటే సెల్ ఫోన్కి ఇచ్చేశారు. అదే ఒక దైవం అయిపోయేది నీకు. ప్రతిరోజు దాన్ని పూజించుకోవడమే. బాత్రూమ్ పోయేటప్పుడు దాన్ని పట్టుకోపోతాడు, భోజనం చేసేటప్పుడు దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు, మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటాడు, బస్సులో వెళ్ళేటప్పుడు చూస్తాడు, కారులో వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాడు. దరిద్రమైన జీవితం కాదా ఇది? జీవితంలో పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించనివి 2 ఉన్నాయి. ఒకటి, సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. ప్రాణం పోయిందంటే మళ్ళీ అది రాదు. నువ్వు సంపాదించలేనిటువంటివి ఇవి 2. కాబట్టి పౌలన్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో, దుర్యోగం చేయొద్దు. దేవుని బిడ్డలైన మనలో జరుగుచున్న బలహీనతలు వాక్యరీతిగా దేవుడు తెలియపరిచినప్పుడు, దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడన్న విషయం నీకు తెలిసి వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి అంతరంగ పరివర్తన చెంది తిరిగి నీ జీవితంలో దేవునికి, వాక్యానికి అనుగుణ్యంగా జీవించటానికి ఒక సమర్పణ కలిగిన వ్యక్తివిగా ఈ రోజు నువ్వు తీర్మానించుకుని వెళ్ళగలిగితే నీ ఎంతటి ధన్యురాలు, నీ ఎంతటి ధన్యుడు ఎవడు ఉండడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, మోకాళ్ళ యొక్క అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది కేవలం నశించిపోయే వ్యక్తుల మీద ఆ ప్రార్థనా ప్రభావం ఉండాలి. అది ఉంటే అనేకులను సంపాదించుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు. మన జీవితంలో ప్రార్థన ఉంటే మన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు?
వింటాడు. దేవుడు మన ప్రార్థన వినకుండా ఉండే దేవుడు మాత్రము కాదు. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారిగా నీవు చూడు. ఆదికాండం 28:12 చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కన్నెను, ఒక కలను కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఆకాశాన్ని అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలు. యాకోబు కనిపిస్తున్నాడు. బేర్షెబా నుండి హారానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సాగే ప్రయాణం ఆగిపోయాది. ప్రొద్దుగుంకిపోయాది. ప్రకృతిలో చీకటి ఆవరించింది. అందుకే ప్రయాణం ఆగిపోయాది. తన కంటి కనుచూపు మేరకు ఒక రాయి కనిపించగా దాన్ని తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఆ కల భూమి నుండి ఆకాశాన్ని కంటుకున్న ఒక నిచ్చెన. ఆ నిచ్చెనకు పైగా దూతలు దిగి వస్తున్నారు. మళ్ళీ దూతలు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఏది ఆ నిచ్చెన? ఎందుకు దూతలు దిగి వస్తున్నారు? ఒక పని నిమిత్తం. ఎందుకు వారు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతున్నారు? ఆ పని ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ పని నిమిత్తం వస్తున్నారు? ఏ పనిని ముగించుకున్నారు? అసలుగా నిచ్చెన ఏది? యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని మీరు చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. యోహాను సువార్త 1:51 మనం చదువుకుందాం. బైబిల్ మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడేమో నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుట దిగుట. ఇక్కడ యోహాను సువార్తలో చూస్తే మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట కనిపిస్తూ ఉన్నది. ఆడ కనిపించిన నిచ్చెనే ఇక్కడ కనిపించే మనుష్య కుమారుని యేసుక్రీస్తు అనగా నిచ్చెనగా కాదు, కానీ ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడి ఉంటున్నది. అంటే దేవునికి పైగా అనగా దేవుని నుండి దేవదూతలు దిగి వస్తున్నారు. మరి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. దేవదూతలు ఎందుకు దిగి వస్తున్నారు తెలుసా? ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దైవజనుడు ఉన్నాడు అనుకుందాం. ఈ దైవజనుడు ఏం చేస్తాడు అంటే ఉదయకాలమే 4 గంటలకు లేచి నేను ప్రార్థన చెయ్యాలి అని తను తీర్మానించుకుంటాడు. ఉదయం 4 గంటలకు మెలకువ వస్తుంది. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? మెలుకొని మోకాళ్ళు వేస్తాడు. మోకరించుకో పాస్టర్ గారు, అవుతుందా? ఏమనుకోవాకు. 4 గంటలకు మోకాలు వేయడం జరుగుతుంది ప్రార్థన. వెంటనే మనుష్య కుమారుడు అని చెప్పబడిన క్రీస్తు దగ్గర నుండి దేవుని దూత దిగి వచ్చేస్తుంది. దేవుని దూత దిగి వచ్చి 4 గంటలకు భక్తుడు ప్రారంభించినటువంటి ప్రార్థన 5 గంటల వరకు చేస్తాడు. ఆ 1 గంటలో తాను ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాలు పెట్టి ప్రార్థించగలిగాడో ప్రార్థించి ఆమెనన్న వెంటనే దూత ఈ భక్తుని యొక్క ప్రార్థన తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రార్థన ప్రారంభించిన వెంటనే దేవుని దగ్గర నుంచి దూత దిగి వచ్చేస్తుంది భక్తుని దగ్గరికి. తన ఆమెనన్న వెంటనే తన ప్రార్థన దూత తీసుకుని దేవునికి ఇచ్చేస్తుంది. బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ప్రకటన 8:4 చదువుకుందాం. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి అనగా పరిశుద్ధుల ప్రార్థన దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చూడండి, ఒక పరిశుద్ధుడు చేసే ప్రార్థన ప్రారంభించిన వెంటనే పరలోకము నుండి దూత దిగి వస్తుంది. ఆ దైవజనుడు 1 గంట చేసి ఆమెనన్న వెంటనే ఆ పరిశుద్ధుని యొక్క ప్రార్థన దూత తీసుకుని మళ్ళీ తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అయా పలానా కామారెడ్డి ప్రాంతములో ఉన్న పలానా దైవజనుడు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఉన్న అంశాలు ఇవి అయి ఉంటున్నాయని దూత ఆ భక్తుని ప్రార్థన దేవుని చేతికి ఇవ్వడం అనేది ప్రకటన 8:4 చూడగలం. ఈ భక్తుడు చేసిన ప్రార్థన కొంతకాలానికి మరిచిపోతాడు.
అయితే తన ప్రార్థన ఏ దూత ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళిందో ఆ దేవుడు మాత్రం ఆ భక్తుని ప్రార్థన మరిచిపోడు. అలా మరిచిపోడనే బైబిల్లో ఉందా? అపోస్తల కార్యం 10:4 చూస్తే దూత కొర్నేలితో మాట్లాడుచున్నది. కొర్నేలి, నీవు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. కొర్నేలి చేసిన ప్రార్థన కొంతకాలానికి కొర్నేలి మర్చిపోయాడు. అయితే తన ప్రార్థన ఏ దూత తీసుకువెళ్ళి దేవునికి ఇచ్చిందో ఆ దేవుడు మాత్రం మరిచిపోలేదు. అందుకే దూత చెబుతున్నది, నువ్వు మరిచిపోవచ్చు, అయితే నీ ప్రార్థన దేవుడు మరిచిపోలేదు, జ్ఞాపకార్థకంగా ఉంది. కూర్చో మాస్టర్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎందుకు విషయం చెబుతున్నానంటే, నువ్వు భక్తి కలిగిన తల్లివి, నువ్వు భక్తి కలిగిన వ్యక్తివి. నువ్వు పగలైనా రాత్రి అయినా, నీ ఇంట్లోనైనా నీ సంఘంలోనైనా నువ్వు ప్రార్థన చేయటానికి మోకాళ్ళు వేశావంటే పరలోకముడి దూత నీ దగ్గరికి దిగి వస్తుంది. దూత నిన్ను చూస్తుంది, దూత నీవు చూడలేవు. నువ్వెంతసేపు ప్రార్థించి ఆమెను అంటావో అంతవరకు ఉంటుంది. ఆమెనన్న వెంటనే నీ ప్రార్థన తీసుకుని వెళ్ళి నీ అడ్రస్ చెప్పి దేవునికి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు మరిచిపోతావు నువ్వు చేసిన ప్రార్థన. అయితే నీ దేవుడు మాత్రం నీ ప్రార్థన ఎప్పుడు మరిచిపోడు. నేను సంవత్సరాల కొద్దీ ప్రార్థిస్తున్నా, నేను అడిగింది నా దేవుడు నాకేమీ చేయలేదు. ఒకసారి మనకి విరక్తి వచ్చి ప్రార్థన చేయకుండా ఉండిపోతాం. నువ్వు ప్రార్థనలో అడిగినది ఏదైతే ఉందో, నీ బ్రతికిన కాలములో నువ్వు అడిగిన దాన్ని దేవుడు తప్పనిసరిగా నెరవేర్చి నీ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించగలుగుతాడు. దేవుడు మన ప్రార్థన ఎప్పుడు కానీ వినకుండా ఉండేవాడు మాత్రము కానే కాదు. అయితే మన ప్రార్థన దేని మీద ఉండాలి అంటే, పాపము చేసి దేవుని నుండి దూరమైపోయిన వ్యక్తి తిరిగి దేవుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి విషయమై మనం ఏం చేసే వరకు ఉండాలి? ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన చేయలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, బద్దలైన సందులలో నిలవదగిన వాడు ఎవడైనా ఉంటున్నాడని నేను విచారించగలిగితే ఎవడు కూడా లేదు. అంటే ప్రార్థించే వ్యక్తులు కొదువైపోయారు. పాపము ద్వారా నశించిపోయే వ్యక్తుల యొక్క రక్షణార్థమై దేవునికి మొరపెట్టేవారు లేరు లేరు లేరు. ఎవడేం ప్రార్థన చేసినా వాని ప్రార్థన స్వార్థ ప్రార్థన అయిపోయారు. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నీ 4 గోడల మధ్య ఉంటుంది. నీ ప్రార్థన గోడ దాటి బయట వెళ్ళదు. అందుకే బైబిల్ చెబుతుంది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించగా యోబుకు క్షేమము కలిగెను. యోబు తను ప్రార్థించుకోవటానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. డబ్బు పోయాది, ఆరోగ్యం పోయాది, పిల్లలంతా చచ్చిపోయారు, భార్య మరణాన్ని కోరుకోగలిగాది, బాధ వెంబడి బాధ, ఏవి పోగొట్టుకున్నాడో అవన్నీ కావాలని తను ప్రార్థించుకోవాలి. తన కోసం తను చేసుకునేటువంటి ప్రార్థన ఎంతో ఉంది. వాటేంటి పక్కన పెట్టేశాడు. అయినా తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థించగా దేవుడు యోబుకు క్షేమమిచ్చాడు. అమ్మా, నువ్వు ఇతరుల కోసం నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే నీకు నీ ఇంటికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఇది నీ జీవితంలో మరిచిపోవద్దు. బైబిల్ చెబుతుంది, కొలనూలు చేత పట్టుకొని 1000 మురలు కొలిచిన తర్వాత మోకాళ్ళ లోతు నుండి ఏస్కెలు నడవగా మొలలోతు అయిపోయాది. మళ్ళీ 1000 మురలు కొలవగా అలా నడవటానికి వీలు లేక లోతును బట్టి ఈదవలసిన పరిస్థితి వచ్చింది. ఆ 1000 మురలే 1000 సంవత్సరములు, ఆ 1000 సంవత్సరముల కాలములో కనిపించిన వ్యక్తి, మనలోతుకు సంబంధించిన వ్యక్తి సొలొమోను. ఇదే పరిస్థితికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు. దేవుని చిత్తమైతే ఇంకెప్పుడైనా మిగిలి ఉన్న ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనము లేచి నిలచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిద్దామా? దేవుని నీవు అడుగు, నా జీవితం నీతో నడిచే జీవితంగా ఉండాలి ప్రభా.
నేనెక్కడ కానీ నా అడుగు వెనుక తీసే రీతిగా కాక నీతో నడిచే జీవితం నాకుండని, నాకు ఒక చక్కని ప్రార్థన జీవితాన్ని నాకి, ఆ ప్రార్థన నిస్వార్థంతో కూడిన ప్రార్థన. కళ్ళ ఎదుట ఎంతోమంది పాపముతో నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. అగ్నిలో నుండి ఒక వ్యక్తిని లాగినట్టుగా అబ్రహాము లోతు విషయం ప్రార్థించగా అగ్నిలో నుండి లోతు బయటపడినట్లుగా నిత్య నరకాగ్ని నుండి అనేక మంది వ్యక్తులను బయటికి లాగేటట్టుగా అబ్రహాము వంటి ప్రార్థన మనం చేసే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది. దయచేసి సమయంలో కళ్ళు మూసుకున్న మీరు మీ పెదవులు విప్పి ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకుంటారా తల్లి? దయచేసి ఒక్కసారి మన 2 చేతులు పైకెత్తుదామా? నీ 2 చేతులు పైకెత్తుతున్నావంటే కేవలం ఆయన సాయం కోసం చెయ్యెత్తుతున్నావు అని దాని అర్థం. ఇప్పుడు నీ పెదవులు విప్పు, హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. నువ్వు అడగాల్సింది 2, నీతో నడిచే జీవితం నాకు ఈ ప్రభువా, నిత్య నరకాగ్నిలో నుంచి అనేక మంది వ్యక్తుల్ని లాగి పరలోకానికి తండ్రి తీసుకువెళ్ళాలి అనేక మందిని అని. అటువంటి ప్రార్థన జీవితం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే వారి విషయంలో నాకు ఉండాలి తండ్రి. యోబు జీవితంలో స్నేహితుల కోసం చేశాడు. నీ ప్రార్థన బయట వారి మీద ఉండాలి. బద్దలైన సందుల్లో నిలవాలి. నీవు పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన వ్యక్తి తిరిగి దేవుని దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ప్రభావం ఏదో ఒక రోజు పాపి మధ్యన శక్తివంతంగా పనిచేసిన తర్వాత ఆ వ్యక్తి పట్టబడినటువంటి బలహీనతల నుంచి విడుదల పొందగలిగే క్రీస్తు దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు నీవే చెబుతా, ఈ వ్యక్తి కోసం ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ప్రార్థించగా దేవుడిది ఈ వ్యక్తికి ఇప్పుడు మార్పుని ఇచ్చాడు అని నువ్వు సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరిచే పరిస్థితులు వస్తాయి. చాలామంది మౌనంగా ఉన్నారు, కొంతమంది కళ్ళు తెరుస్తున్నారు. దయచేసి కళ్ళు తెరవద్దు. అమ్మా నువ్వు ప్రార్థన చేయి తల్లి, అయ్యా ప్రార్థన చేయి, మౌనంగా ఉండద్దు. నీవు ఈరోజు నీ వ్యక్తిగత జీవితానికి అవసరమైన విషయాలు ఎన్నో వినగలిగావు. నీ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఇంకా జీవించలేని స్థితిలో ఉంటే, ప్రభా నీ వినిపించిన వాక్యాన్ని బట్టి నా జీవితం లేదు కాబట్టి నీ వినిపించిన వాక్యాన్ని బట్టి నీ మొదలుకొని నేను జీవించడానికి తండ్రి నేను సిద్ధపడుచున్న ప్రభా నీవు నాకు సహాయం చేయని చెప్పి నువ్వు దేవుడిని అడుగు. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడి నీ మధ్యన బలమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించగలుగుతాడు. నీవు వచ్చిన రీతిగా వెళ్ళవద్దు. ఒక ప్రత్యేకమైన దైవ దీవెనతో ఈ స్థలం నుంచి వెళ్ళాలి. దయచేసి అందరూ కూడా మన పెదవులు ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన ప్రక్క వారికి వినబడాలి, నీ ప్రార్థన వెనుకున్న వారికి వినబడాలి, నీ ప్రార్థన ముందున్న వారికి వినబడాలి. నీ ప్రార్థన ప్రక్క వారికి వినబడగలిగితే ప్రార్థన చేయలేని వారు కూడా నీ ప్రార్థన విన్న తర్వాత ప్రేరేపించబడిన వారే వారు ప్రార్థించగలుగుతారు. దయచేసి ప్రార్థించు, దయచేసి ప్రార్థించు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే కాలం ఇది. యేసుక్రీస్తు ప్రభు వచ్చే కాలము తల్లి ఇది. నీ ఇంట్లో ఎంతమంది ఇంకా మార్పు చెందలేదు? ఎంతమంది ఇంకా నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నారు? వారి విషయమై ఎన్నడైనా ఎప్పుడైనా దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టావా? వారి కోసం దేవుని దగ్గర మొరపెట్టగలిగావా? లేక జీవితంలో దేవునితో నడవలేక ఎక్కడైనా వెనుక తీసి లోకాన్ని బట్టి నడుస్తున్నావా? దయచేసి ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో సరిచేసుకునేవి ఏవైనా ఉంటే రాత్రికాల సమయంలో సరిచేసుకో. దిద్దుకోవలసినవి ఏవైనా ఉంటే దిద్దుకో. దేవుని యొక్క దృష్టిలో ఒక సరైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు. దేవుడి నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. వెనుకున్నవారు ప్రార్థిద్దాం, ముందున్నవారు ప్రార్థిద్దాం. ఈ కూడికలకు ఇది చివరి కూడిక. ఈ చివరి కూడికలో చివరి మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి. దేవుని సన్నిధానంలో ఒక సంపూర్ణమైన సమర్పణతో ఈ స్థలం నుంచి వెళ్ళు. విన్న వాక్యానికి జీవితాన్ని ప్రతిష్ఠించుకుని వెళ్ళు. దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. మంచి యేసయ్య, మీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, మీ బిడ్డలు మీకు మొరపెడుతున్నారు.
తమ మొరను మీరు వింటూ హానుకు వలె మీ బిడ్డలు తండ్రి మీతో నడవని తండ్రి, నడవని ఆ కృప ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా చేయండి. తమ సమయాన్ని అపహరించేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమకు దూరమైపోని. సమయమంతా కూడా తండ్రి మోకాళ్ళకే ఇవ్వని, సమయమంతా మోకాళ్ళకే ఇవ్వని. ఆ మోకాళ్ళ ప్రార్థన అనేకమైన ఆత్మలను మీ బిడ్డలు సంపాదించని. అటువంటి తండ్రి శ్రేష్టమైన జీవిత అనుభవంలో మీ బిడ్డలను మీరు పెంచి మీరు నడిపించుకొనమని మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నా. మీ దైవజనుడు ఆంద్రియాని మీ చేతులకు అర్పిస్తున్నా. సంపూర్ణ ఆత్మ అభిషేకముతో మీరు అభిషేకించండి. ఈ సభల విషయంలో తాను తీసుకున్న ప్రయాసకు తగిన ప్రతిఫలమును మీరు ఇవ్వండి. ముందున్న రోజుల్లో తండ్రి మీ బిడ్డ ద్వారా మీరు చేయించుకోవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఘనత నిమిత్తంగా, మీ నామ ప్రసిద్ధి నిమిత్తంగా తండ్రి మీ బిడ్డ ద్వారా జరిగించుకోనండి. తనకు వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సేవపరంగా కానీ ప్రతి అవసరతను తీర్చండి. బలమైన ఆత్మీయ యోధునిగా మీరు నా తండ్రి నిలువబెట్టండి. నా సాటి సేవకులను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరి సేవను ఫలభరితం చేయండి, ఫలభరితం చేయండి తండ్రి, ఫలభరితం చేయమని నా తండ్రి ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఉన్న అమ్మవాళ్ళైనా అయ్యవాళ్ళైనా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అర్పిస్తున్నా. ప్రతి బిడ్డను ఒక ప్రత్యేకమైన దైవ దీవెనతో మీరు దీవించండి. మీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి. మీ బిడ్డలు మీ సన్నిధానంలో ఏదైతే అడగగోరుచుంటున్నారో, మీ బిడ్డలకు మీరు ఏదైతే ఇవ్వదలుచుకుని ఉంటున్నారో దాని అంతటిని కూడా మీ బిడ్డలు పొందుకుని స్థలం నుంచి వెళ్ళనివ్వండి. మీ సత్య సంబంధమైన వాక్యానికి మీ బిడ్డలను ప్రతిష్ఠించి నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చుందాం.